ఇంటి తీసుకొచ్చేసా మాట ఇచ్చాను శుద్ధి తెచ్చాను వాళ్ళమ్మ అమ్మమ్మని ఇంత వాళ్ళు సమ్మర్ ఎంజాయ్ కాదు బావగారు ఇలా జీవితం అన్ని ట్రాజడీలు మనకంతా బయటికి గౌరవం సంతోషం చూపిస్తారు కానీ ఆడు అడుగున కష్టాలే వీడియో వచ్చిన షార్ట్ వీడియో చూసిన మంచిగా తీసుకొని రీసెంట్ వీడియో చేస్తాడే ఉంటాయి గొప్ప ఆస్తి నాకైతే బాగా బావ వాళ్ళ కర్రీ అని ఫస్ట్ బావ వాళ్ళ కర్రీగా ఫ్రెండ్స్ జ్ఞాన గృహ సందర్శన 26 సుజాతమ్మకు హాలిడేస్ ఇచ్చినప్పటి నుంచి 26 కుటుంబాన్ని కలిసి మా ఇంటికాడ వండుకోకుండా మా ఇంటికాడ పొయ్యి ఖర్చు పెట్టుకోకుండా గ్యాస్ సిలిండర్ లేకుండా బియ్యం ఖర్చు కానీ అట్లా ఇంత జర్నీ చేయడం అంటే మామూలు విషయం కాదు. ఎంత ఎట్లా కొడుతుంది విపరీతమైన ఎండలు. ఒక 10 పెద్ద మీటింగ్లు పెట్టి ఈ 12వ జిల్లాల 26వ ఇంటిని సందర్శించాము. అక్క గంగక్క అందరికీ రేల గంగక్క అనే పరిచయం, కానీ నాకు మాత్రం చెల్లెగా పరిచయం. ఎప్పుడో 2009 నుంచి తెలంగాణ ఉద్యమ పరిచయం. 16 ఏళ్ళు అప్పుడే. తన డేట్ ఎప్పుడు ఇస్తే మా పెళ్ళైనప్పుడు చాలా మంది తెలంగాణ ఉద్యమంలో ఉన్న ప్రతి కళాకారుడు, ప్రతి గాయకుడు నాకు బాగా నోటాడు. మధుప్రియ కూడా మీ ఇంటికి వచ్చింది ఫోటో ఒకటే. కొంచెం దగ్గర కరీంనగర్ పాత కరీంనగర్ పద్మావతి, మౌనిక అందరూ, తేలు విజయక్క, నిర్మల కిషోర్ అన్న, అనుకుంటా ఫస్ట్ ఫేమస్ అయిన పాట అమ్మాయి రాసింది. ఏం పాట అయ్యాది? అమ్మ పాట. ఆడపిల్ల అదే ఇళ్ళ దగ్గర వెంకన్నది. కొమ్మిర వెంకన్న కాదు, బండ వెంకన్న కూడా కాదు, సుజాత వాళ్ళ మామ వెంకన్న. కానీ నేను నా వర్క్ స్టైల్ వేరే అవడం వల్ల మన అప్పుడు మాతో పనిచేసిన వీళ్ళందరినీ నేను మళ్ళీ కలవలేదు. అంటే వీళ్ళు నాకు ఎందుకు రెస్పెక్ట్ ఇస్తారు, ఎందుకు నాకు గౌరవం ఇస్తారు, ఎందుకు గుర్తుపెట్టుకుంటారు అంటే, వీళ్ళు పాటలతో వీళ్ళ డేట్ల ప్రకారం మా ప్రోగ్రామ్ ఫిక్స్ అయింది కాబట్టి అన్న ప్లీజు మా డేటు ఆ రోజు వీలైతే లేదు, వీళ్ళు కూడా వీలు కాదని చెప్పాలి, పలానా డేట్ అయితేనే వస్తా అని చెప్పి. తర్వాత వీళ్ళు పాటలు వాడి కాస్త గొంతు అలసిపోయి ఆ కాళ్ళు అలసిపోయినప్పుడు మా చేతికి మైక్ వచ్చేది.
అప్పుడు ఒక గంట అంటే డాన్స్ చేసేవాళ్ళ కాదు, పాటలు పాడుతుంటే వాళ్ళు డాన్స్ చేసేటోళ్ళు, ఈ పాటలు పాడి వాళ్ళు ప్రజలందరూ కూడా డాన్స్ చేయించేటోళ్ళు. ఇంకా అప్పుడు వీళ్ళకి కొంచెం రెస్ట్ ఇస్తూ మా మైకులు మా చేతికి వచ్చేవి. ఇక వీళ్ళేమో కళ్ళలకే నీళ్ళు తెప్పిస్తే మేమేమో షోలకే రక్తాలు తెప్పించేటోళ్ళు. అలా వాళ్ళ కళకి మా ఉపన్యాసాలు కూడా చాలా ధూమ్ధాంలలో నేను స్పీకర్ పెట్టింది. కాకపోతే వీళ్ళకేమో రాష్ట్రం అంతా, నేనేమో బొగ్గుబాయి, నాకు బస్ కిరాయిలు, నా ట్రైన్ ఎక్కడెక్కడ అన్నవరకు అంటే ఉమ్మడి కరీంనగర్ అటు పోయినప్పుడు కలుస్తుండే బెల్లంపల్లి అదేం కాదు. నాకు పెళ్ళయ్యేది, తర్వాత నేను బిజీ హుజరాబాద్ చేసేది, నేను బిజీ కవర్ చేసుకొని అట్లా నాకు అప్పుడు పర్సనల్ వెహికల్ లేదు, కార్ లేదు. అట్లా ఉంటే నేను రాష్ట్రం అయినా నేను సంగారెడ్డి కూడా వచ్చిన, హైదరాబాద్కి వచ్చిన, పాలమూరు చాలా చోట్లకి వచ్చిన. తర్వాత అప్పుడప్పుడు అంతే. కానీ వీళ్ళే పేపర్లనే కనిపించేటోళ్ళు, ఇవాళ ఇక్కడ రేపు ఇంకెక్కడో, రాత్రంతా మీటింగులు, ఎప్పుడు పడుకునేటోళ్ళు ఏమో తెలియదు. రాత్రి 1-2 దాకా తిండి చక్కగా ఉండకపోయేది, నిద్ర చక్కగా ఉండకపోయేది. ఒక్కరోజు లేకపోతేనే ఎక్కడ పడితే అక్కడ పడుకుంటాను. నాకు 2 నిమిషాలు టైం దొరికింది పడుకుంటాడు ఇప్పుడు కూడా. జర్నీ చేసేటప్పుడు బాగా నేను ఆ రోజు వాళ్ళ రావి అంటే వీళ్ళేమో కళ్ళను ఇప్పుడు కార్లు వచ్చినాయి, అప్పుడు బస్సులే. ఎందుకు మా సాయి చంద్ర అన్న 10 సార్లు అనేటోడు, నువ్వు ఆ సంఘ సంస్కరణ, మూఢనమ్మకాలు, దేవుళ్ళు, దయ్యాన్ని టాపిక్ వదిలిపెట్టి వీటి ముఖాలు రా, నువ్వు ఎక్కడికో పోతావు అన్నది. కానీ నిన్ను వదలను. కాదు, ఎన్ని టాపిక్స్ లేవు, ఎన్ని సమస్యలు లేవు, వాటి మీద చేయొచ్చు కదా. ఈ గోల, ఈ దేవుళ్ళు, అన్ని సమస్యల మీద చాలా మంది ఉన్నారు. ఈ సమస్య మీద కొద్ది మంది ఉన్నారు. ఉన్నారా తమ్ముడు? ఉన్న కొద్దిమంది కూడా మాట్లాడారు, ఉన్న కొద్దిమంది కూడా ధైర్యం చేసి మాట్లాడారు. ఇప్పుడు నాకు ఉంటుంది కానీ నేను భయపడతాను మాట్లాడలేదు. మళ్ళీ ఫీల్డ్కి వెళ్తే కాదు, తమ్ముడు కూడా నన్ను ఎక్కడో చూసినట్టు మన ఫస్ట్ నేను మీ అంటే బాగా మరి పాటిస్తుంది, మరి బాగా ఫాలో అవుతుంది. చిన్నప్పుడా ఇంటర్లా ఎందుకు నా మీద ఒకసారి RSS వాళ్ళు కూడా చేసిరు, సోషల్ మీడియా పోస్ట్ పెట్టడం వల్ల లోకల్. సో నేను ఆ పని తగ్గించిన అన్ని. అన్న మీరు అవును కదా లోకల్లోనే స్టడీ అంత అవగానే తను ములక్కాయ పచ్చడి పెట్టింది, అందరికి టేస్ట్ చూపించాలనుకుంటుంది. కాబట్టి మీరు ఖచ్చితంగా తిని బాగుంది అని చెప్పాలి. అయితే హైదరాబాద్ కు నేను ఎప్పుడు వచ్చినా నా జీవితం అంతా భాగ్యనగర్ ట్రైన్ ఉండేది. సికింద్రాబాద్ స్టేషన్, ఉస్మానియా యూనివర్సిటీ, అత్యవసరమైతే కోటి బుక్ స్టాళ్లకు, సుందరయ్య విజ్ఞాన కేంద్రం, రవీంద్ర భారతి, డిక్కీ ఆఫీసు, ఇక హుస్సేన్ సాగర్ చుట్టాలనే ఉండేది. వీళ్ళు ఇటుపోసారు కదా, అందుకే చాలా మంది గొప్ప గొప్ప ప్రముఖులు అక్కలాంటి వాళ్ళు పరిచయం అయినా కూడా వాళ్ళ దగ్గరికి వెళ్ళి కలవలేక, మాట్లాడలేక అలా గడిచిపోయేది జీవితం. కారం ఉందా? ఇది మన చెట్టు, మన తెలంగాణ బావాల చాలా బాగుంది. ఒక్కటే మీటింగ్ వచ్చినావు కదా, పోయి అంతే అన్న ఒకటే 100 సార్లు ఇన్వైట్ చేసి ఉంటా సుజ్జి. కాకపోతే నేను చేసిన మిస్టేక్ ఏంటంటే పదే ఫోన్ చేసి తప్పకుండా రావాలా, రేపు వస్తున్నావు, నువ్వు ఏడు దాకా వచ్చావు అని ఫాలో అప్ అయ్యకపోయేది. కొంచెం సేమ్ డేట్ లో ఉంటాయి మీటింగ్స్, అందుకని
అట్లా లేకపోతే మీరు ఏం చేస్తారంటే తీరా టైంకి చెప్తారు, ఆ టైంకి చెప్తారు, ఆ లోపు నాకు ఏదో ఒకటి మీటింగ్ ప్రోగ్రామ్స్ డ్యూటీ ఏదో ఒకటి ఉంటుంది. ఇక మళ్ళీ ఇప్పుడు బైరినరీ సమావేశం. అమ్మో పోవద్దాడికి కొంచెం ఆ పోతే ఏమైనా ముద్ర పడుతేమో మనకి ఇది ఒక్క పీసెస్ తిని బాగుందని చెప్పడం కోసమే వేస్తుంది. నువ్వేంటి ఫోన్లలో మునిగిపోతున్నావు? పెళ్ళయిందా నీకు? అయితే అక్షుత్ వాళ్ళ ఇంటికి పాపం పంపిస్తాం. ఓకే, వాళ్ళు ఇప్పుడే రీచ్ అయ్యారు. ఇద్దరు వెళ్ళారా? కొంచెం చట్నీ బాగుంది. వేయడానికి బాగుంటుంది. గ్రేవీనా? నాకు పెళ్ళయింది అక్క, 203 మీరు ఎట్లా ఎగ్జైట్ గా ఫీల్ అవుతున్నారు చెప్పండి. అసలు రేలారే రేలా గంగ కానీ స్వయంగా చూసిరు. అసలు నేను క్యాంపస్ కి వచ్చిందక్క ఫోటో తీయడానికి ఒక 20 మంది లైన్ లో ఉన్నాము. ఈరోజు అసలు మీకు మస్తుగా దగ్గర చాలా అసలు ఎగ్జైట్మెంట్ అంటే ఫోటో పెట్టుకొని అక్కడ రేలకని కలిసినాము చెప్పుకోవచ్చు అంతే. అది మీతో పాటు ఫ్యామిలీతో పాటు మీతో పాటు మన యూత్ లీడర్ తో పాటు రావడం చాలా అక్క చట్నీ నరేష్ అన్న జర్నీలో చాలా కొత్త కొత్త పరిచయాలు. అసలు నిజమైన గొప్ప వాళ్ళ కడుపులో పుట్టో లేకపోతే పండితుల కడుపులో పుట్టో గోల్డెన్ స్పూన్ తో వచ్చో ఎవరో పుష్ చేసి షో చేసి ప్రొడ్యూస్డ్ ఒక్కొక్క విట్టుక నేర్చుకొని తమను తాము నాకు కొత్త ఫ్రెండ్ పరిచయం అయ్యారు కదా. మనం బెస్ట్ ఫ్రెండ్స్ ఇప్పటి నాకు వచ్చి ఏం చెప్పింది, నాకు మామ ఒక గేమ్ కాదు ఒక క్వశ్చన్ అడిగిండు, నేను ఇంకొక ఇద్దరం కూర్చున్నా కానీ ఇద్దరం ఓడిపోయాను. మామ అంటాడు ఏం కాదు. అయితే ఈ పండుగలు చేసుకుంటే మనం ఎంత నష్టపోతాం అనేది మీరు చెప్తులే కదా. బాగా అయితే నష్టపోతున్నాం. పెళ్ళిళ్ళు పండుగలు దానివల్ల ఎంత ఖర్చు అవుతుంది. ఎవరో ఊళ్ళో 10 మంది వచ్చి మన ఇంటికి వచ్చి మనం మంచి వాళ్ళని తీసుకుంటే మనం లక్షలు పోయాలి. మన పని లేకున్నా అప్పు ఏర్పడికే పెళ్ళం పిల్లలు అందరూ కష్టపడాలి. మాది అదే సిచ్యువేషన్ మా ఇంట్లో ఇప్పటికి కూడా. పెళ్లి చేసి అప్పులయ్యి అన్న నువ్వు పప్పు వేసుకోవా అప్పటి నుంచి నేను ఎక్కడ పోయినా చెప్తాను. పెళ్లి చేసుకుంటే ఒక 40,000 అంటే 50,000 అంతే లాస్ట్ గా ఎంత అయిపోయి చేసుకున్నా. నేను నెక్స్ట్ పెళ్లి చేసుకుంటే 10,000 లేదా 5,000 అమ్మానికి ఎప్పటి నుంచి వస్తాను నేను. మాక్సిమం పండుగలు వాళ్ళు చేసుకున్నా నేను పోను. మాక్సిమం దగ్గరని అనుకో పండుగలు అందరం కలుసుకున్నప్పుడే పండుగ అంతే కదా. ఇప్పుడు దేవుళ్ళను మొక్కుకొని మనకు ఆ లొల్లద్దు. ఏ దేవుడు అడుగుతాడు నిన్ను అప్పు చేసి బాధపడమని? ఏ దేవుడు కోరుకుంటాడు? నేను కూడా మొక్కమంటా నా పొమ్మంటా మనశ్శాంతి కోసం కానీ ఆడ కొబ్బరికాయ పెట్టుడు అగరబత్తి పెట్టు. అది మా నాన్న నాకు బుక్స్కి డబ్బులు అయిపోతుంది అన్న చదువుకోనికే. కానీ కొబ్బరికాయలు అగరబత్తీలు ఇచ్చి ఖచ్చితంగా ప్రతి శనివారం కొబ్బరికాయ అగరబత్తీలు అది ప్రసాదం స్వీటు అట్లా పోతుండే. ఊకే నాకు విసుకొస్తుండే. బుక్కులు కొనిస్తలేదు నాకు, ఎందుకు దానికి ఖర్చు పెడతారు కానీ నాకు పెట్టాలని చెప్పి ఇంత గొడవలు అయినాయి. వీళ్ళు మారారు అని చెప్పి నేను తీసుకొని ఇంకా ఇట్లా ప్యాంట్ ఎక్కడ చినిగిపోయి పొక్కలు పడి ఉంటది. ఒకటి కొనియరు కానీ జుట్టు ఇక్కడ బాగా పెంచుతారు. ఏంద్రా పెంచరు అని అంటే వాడు 2వ తరగతి 3వ తరగతి అయ్యేదాకా గొక్కుంటాడు. వారు బయట పోకుండా గప్పుడు మళ్ళీ పెద్ద అప్పు చేసి పెద్ద దేవుడి కాడికి ప్రముఖుడి దగ్గర పోయి అక్కడే చేస్తారు. అబ్బా అట్లా బాగుంటుండే ఊళ్ళే. మాకు కూడా మా బాపు సూరత్ నుంచి వచ్చి మాకేమో ఇట్లా పైసలు ఇట్లా కట్ట తెచ్చేటోడు 100 రూపాయలు ఇట్లా అంటే అప్పట్లో అది పెద్ద విషయం. వాటికి ఒక సంచి కుట్టుకొని
డ్రాయర్ చుట్టాలు ఇట్లా పెట్టుకొని కట్టుకొని పెట్టేవాళ్ళు. ఆ ట్రైన్ జనరల్ ట్రైన్లు వస్తారు కదా, వచ్చినాక పండుగ ఉండే వారం 10 రోజులు. ఈ తర్వాత బంధువులు, ఈ పండుగ, ఆ దేవుడు, మేకలు, కోళ్ళు, గొర్రెలు, కళ్ళు. అసలు ఆ రోజులల్లా ఆ పైసలతోటి మా వాళ్ళు భూమి కొన్నా, ఆ పైసలతోటి మా అమ్మకు బంగారం కొన్నా. ఇప్పుడు ధనవంతులు బయటలో ఉండే మా సొమ్ము అంతా దేవులే తిన్నారు. అంతే నీకు తిరుపతికి పోయేస్తే మాడి సత్తాము. ఇప్పుడు అంటే కొంచెం రోడ్లు, ట్రైన్లు, నైట్ అంటే రేపు పొద్దున దిగుతాము. ఆడ కూడా మంచిగా ఫెసిలిటీస్ పెట్టారు, ఫుడ్ పెడుతున్నారు, ఫెసిలిటీస్ ఇస్తున్నారు. ఇప్పుడు హార్డ్ లేదు. కానీ అప్పుడు నడుచుకుంటా జనరల్ ట్రైన్ నా చేతితోటి ఇన్ని రూపాయి బిళ్ళలు తీసి నా దోషుడు ప్రతి చోట దోషుడు. నాకైతే నీ అబ్బాయి ఇలా 20 పైసల బిల్లు ఉంటే 20 ఐస్ క్రీమ్ వస్తుంది, 50 పైసల బిల్లు ఉంటే సేమియా ఐస్ క్రీమ్ వస్తుంది. నాకేమో కొనియకుండా ఇప్పుడేమో ఇన్ని నువ్వు అక్కపోయా లేకుంటే చాలా. ఇంకో విషయం తెలుసా, అలా నిలువు దోపిడి అని. సరే బాగా డబ్బు ఉన్నాడు, నిలువు దోపిడి ఇయ్యని పోయి, అది వాడి భక్తి వాడి ఇష్టం. వీళ్ళు మొత్తం గొలుసుల కాంచాలి, ఉంగరాల కాంచాలి, నిలువు దోపిడి అని చెప్పి మొత్తం అనేసి అన్న పెట్టుకునేటోళ్ళు. డబ్బు ఉన్నోళ్ళు ఎంత చేసినా తప్పలేదు బుజ్జి, వాళ్ళ ఆనందం తృప్తి కోసం. పేదోళ్ళు అప్పు చేసి చేయొద్దంట. మా ఇంటి పక్కన అక్క వాళ్ళు ఇయర్ ఈ మల్లన్న పట్నాలు అవి ఏమంటారు చేస్తారు కదా, బోనాలు, యాదవులు అవి చేస్తారు. ఏం చేస్తారంటే సంవత్సరం మొత్తం కష్టపడతారు. 10 లక్షలు ఖర్చు పెడతారు ఒక్కింటికి. 10 లక్షలు మినిమం 10 లక్షలు 3 lakhs అయితే అంటే వాళ్ళకు ఎందుకు మా సైడ్ సంవత్సరం అంతా కష్టపడి. సైడ్ కందుకూరు కాడ ఒక విలేజ్ ఉంటుందన్నా, లేదు కందుకూరు పక్కన ఊరు ఉంటుంది, దాని పేరు ఏదో ఉంటది. ఆ ఊర్లో మేము అప్పుడు నేను చదువుకుంటూ పెయింట్ చేసేదన్నా. పెయింట్ వేయడానికి వచ్చింది అప్పుడు ఫస్ట్ స్టార్టింగ్ లో. అప్పుడు వాళ్ళకు ఆ ఊరికి పోయినాం. ఆ ఊర్లో మొత్తం ఆ పండుగ వచ్చినప్పుడు ఇల్లు శుద్ధి చేసుకొని పెయింటింగ్ చేసి ఇంకా ఆ పండుగ పేరుతో అన్ని పనులు చేసుకుంటారు కదా. దాదాపు మినిమం 10 లక్షలు ఖర్చు కదా. ఇప్పుడు ఇల్లు శుద్ధి చేసుకోవడం మంచిదే, మంచిగా వస్తువులు కొత్త బట్టలు మంచిదే, చుట్టాలు రావడం మంచిదే. దాన్ని మనం తప్పు తప్పనిసరిగా చేయాలనే దగ్గర మన బాధ. నువ్వు లంబాడి వాళ్ళని చూసినావా? మంచి మనుషులు లంబాడి. ఏడ వ్యవసాయం గట్టిగా చేస్తారు, పశువులను గట్టిగా పెంచుతారు, మంచి మనుషులు. వాళ్ళు సపరేట్ పండుగ చేసుకుంటారు. వాళ్ళ పండుగకు పెళ్లి కంటే ఎక్కువ ఖర్చు పెడతారు. మా ఊళ్ళో సైడ్ దేవాలని చేస్తూనే ఉంటారు. అమౌంట్ డిసైడ్ చేస్తారు. క్రిస్టియన్ ఇట్లా ముస్లింలలో ఒకటే పండుగ ఉంటుంది అన్న, 1 లేదా 2 3 అంతే. వాళ్ళకి అందుకనే వాళ్ళ దాంట్లో బాగా ఆసక్తి మీద ఏమవుతుందన్న, హిందువులనే బాగా నష్టపోయి పేదోళ్ళు అయ్యింది. దీనికి మూల కారణం ఏంటంటే అదే పండుగలు, పబ్బాలు, పిల్లలు. ఈ బియ్యం పోసుకునే ఇల్లు కానీ అన్న 40-30 ఏళ్ళు ఖర్చు చేశాయన్న. బాగా గ్యాప్ లేకుండా అయిపోయినాయి. ఏమైందన్నా అంటే నేను బ్యాంక్ ఎక్కిన సంవత్సరానికి ఉద్దేశం ఏంటంటే దేవుళ్ళకి మొక్కాలి కానీ అప్పులు చేసి మొక్కద్దు అని. ఫైనల్ గా అన్న చెప్పేది ఇవన్నీ చర్చకు పక్క పోతాడు. మీరు దేవుని నమ్మడు, నేను నమ్మితే ఎంత, నమ్మకుంటే ఎంత. నేను నమ్మకపోతే నీకేమో వస్తుంది, నేను నమ్మకపోతే నీకేమో వస్తుంది. ఎవరో సందేహం నమ్మకపోతే మాట్లాడొద్దు అనేది మరి నమ్మే నువ్వు, నీకు బుద్ధి లేదా? నా నమ్మకాన్ని వాడు వ్యాపారం చేసుకుంటాడు, నా నమ్మకాన్ని వాడు మోసం చేసుకుంటాడు, నా నమ్మకాన్ని వీడు సొమ్ము చేసుకుంటాడు, నా నమ్మకంతో వీడు చెప్తానని నీకు సొమ్మున్నారు కదా. నమ్మని నేనేమో రెస్పాండ్ అవుతా. ఇంకోటి అన్న, ఈరోజు మా ఊర్లో మా ఊరు ఏం కావాలంటే అది దాని నుంచి భయపడేటోడేమో, అక్కడక్కడ పోయేటోడు వేసినోడేమో మంచిగానే ఉంటాడు. నియమాలు అరే అది మంచిది కాదని తీసి పక్కన ఇన్ని భ్రమలు, ఇన్ని భయాలు, ఇన్ని మూఢ విశ్వాసాలు. అన్ని దేశాలలో పిచ్చిలు ఉంటాయి. మరి చైనా లాంటి ప్లేస్ లలో నంబర్ 13
కొన్ని సపరేట్ గేమ్స్, కొన్ని ఆత్మలు, స్పిరిట్ గేమ్స్. ప్రతి దేశంలో దరిద్రం ఉన్నది. ఆ దేశంలో ఆ మతంలో దరిద్రం ఉన్నది. ఆ దేశంలో ఇల్లు ఊడ్చుకుంటారు. అరే మనీలో ఊడ్చుకోవద్దురా. సపరేట్ గా మతాన్ని దేవుడిని ఇంటికే పరిమితం చేసుకుంటారు. రోడ్డు మీదకి వచ్చి షో అప్ చేయరు. వాళ్ళది ప్రైవేట్ గా ఉంటది. దేవుని ఒక ప్రైవసీగా అక్క నువ్వు ఎంత మంది దేవుళ్ళ రుణం తీసుకున్నావు పాటలు పాడి? నిజం చెప్పు, మంచి మంచి పాటలు పాడినావా పాడలేదా? అడిగే ప్రశ్న లాజిక్. ఇప్పుడు గంగక్క మంచి భక్తురాలు, మంచి గాయకురాలు, అయినా నన్ను ఎందుకు గౌరవిస్తుంది నరేష్ అన్న అని? ఇంటికత్తే భూవేందు పెడుతుంది, నన్ను ఎందుకు ద్వేషిస్తలేదు? వినబడుతున్నారా? అక్క బోలని దేవుళ్ళ పాటలు, బతుకమ్మ పాటలు, బోనాల పాటలు, జాతర పాటలు, శివరాత్రి, ప్రతి పండుగకు ప్రతి దేవుడికి గంగక్క ఒక పాటతోటి సైవేషన్. మరి అయినా నన్ను ఎందుకు గౌరవిస్తుంది? ఫస్ట్ నేను మనిషిని, ఫస్ట్ ఒక అన్న, ఒక మనిషి, తెలంగాణ కోసం పనిచేసిన అన్న, మంచిగా మనిషి, మంచిగా బతికే మనిషి, అంతే కదా? మోసం చేసుకోవడం. ఇప్పుడు మన ఇద్దరి అన్న చెల్లెల అనుబంధానికి నా నాస్తికత్వం నీకు అడ్డమైందా? నీ భక్తి నాకు అడ్డమైందా? కదా, మంచిగా గౌరవించుకోవాలి. అన్నైతే వచ్చి ఇట్లుంటారు ఇట్లా ఉన్నా కంట్రోల్ చేసుకోలేదు కదా. అంతే కదా. నా అభిప్రాయం నాది, నా లైఫ్ స్టైల్ నాది, మీ లైఫ్ స్టైల్ మీది, మీ అభిప్రాయం మీది అంతే కదా. కానీ మానవ సంబంధాలు ఉంటాయి కదా. ఇప్పుడు పొలిటీషియన్స్ అయినా వాళ్ళు పార్టీల పరంగా సిద్ధాంత పరంగా మస్తు తీసుకుంటారు, కానీ పెళ్లి కానీ పండుగలు చాలా కదా. మనందరము మనసులో ఏమనుకున్నాం? పాకిస్తాన్కో లేదా తీవ్రవాదకో బుద్ధి చెప్పాలని అనుకున్నాం. ఈ స్టాండ్ విత్ గవర్నమెంట్ అని అందరం, అన్ని పార్టీలు, రాహుల్ గాంధీ గారు కూడా కూర్చుని నరేష్ అని వేసేదా అని అందరికి డౌట్ ఉంటుందా? మేము నాగకరుణ లోకల్లో పాకిస్తాన్ గుండాయిజం డౌన్ డౌన్ అని ర్యాలీ చేసినాము. అది వాడికి అనిపించేది. ఇప్పుడు మనం కొట్టుకుంటే ఇక్కడ తిట్టుకుంటాం కాబట్టి పక్క దేశం కూడా మన దాన్ని ఏరు పెడితే ఎప్పుడు ఓడిపోవడం కదా, దేశం ఓడిపోతుంది కదా. ఇక్కడ ప్రధాని కావాలన్నా దేశం కావాలంటే దేశమే కావాలంటారు. ఒకవేళ నీకు దేశం కావాలన్నా మతం కావాలంటే దేశమే కావాలంట. ఒకవేళ దేశం కావాలా నీకు నీ సంఘం కావాలంటే దేశమే కావాలంట. ఎందుకంటే నాకు ఈ క్యారెక్టర్ ని బాబాసాహెబ్ అంబేద్కర్ ఇచ్చేయండి. కాబట్టి ఇక్కడ దైవభక్తి వేరు, దేశభక్తి వేరు. దేశభక్తిలో ఐక్యతతో కూడిన దేశభక్తి వేరు, విభజించే పేరుతో మతం పేరుతో ఉండే దేశభక్తి వేరు. వాళ్ళకు చైతన్యం లేదు. ఈ కరాచీ అనేది పాకిస్తాన్ లో ఒక ముఖ్య పట్టణం పేరు కాబట్టి ఇక్కడ వీడు కరాచీ బేకరీ పెట్టుకుంటారు. వాడికి ఏం చేయాలో అర్థమైతలేదు. వాళ్ళ ఊరికి రోడ్లు లేవని, వాళ్ళ ఊర్లో హాస్పిటల్లో మెడిసిన్ లేవని, బెడ్స్ లేవని, మంచి డాక్టర్లు లేరని, ల్యాబ్ లేవు, ఎక్స్రే స్కానింగ్ మిషన్ లేదని, వాళ్ళ స్కూల్లో పిల్లలకి కావాల్సిన కామన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేదని, లేదా వాళ్ళ ఊళ్ళో ఆత్మహత్యలు జరుగుతున్నాయని, యూత్ చెడిపోయి, ఈ విషయాల్లో వాడికి రంది ఉండదు. కరాచీ పేరుతో ఇక్కడ బేకరీ ఎందుకుంటుంది కాదు. ఇప్పుడు కాదు కాదు ఒకటి ఏం పెట్టింది తెలుసా? మరి ఇదంతా ఓకే గాని మైసూర్ పాకు ఉంది కదా, ఏం చేద్దామని మరి లాజిక్ బాగానే ఉంది కదా. మైసూర్ పాక్ లో పాకు ఉంది కదా, మరి దీన్ని ఏం చేద్దామని పెట్టినాడు. పాకిస్తాన్ లో హైదరాబాద్ అనే పట్టణం ఒక పెద్ద జిల్లా కేంద్రం, అది ఒక రాష్ట్ర కేంద్రం లాగా ఉంటుంది. మరి దాన్ని తీసేస్తారా? భాగ్యనగరం పేరు పెట్టమని ఇప్పుడు మళ్ళా తీసుకొచ్చారు ఒక పేరుని బయటికి. భాగ్యనగరం పేరు పెట్టాలట హైదరాబాద్ కి. హైదరాబాద్ అనేది తీసేసి భాగ్యనగరం అనే పెట్టాలట. వెరీ గుడ్, పెట్టండి. నిజామాబాద్, కరీంనగర్, హిందువులు అనడం కరెక్ట్ అని ఒక 4-5 జిల్లాలను తీసుకొస్తారు. పేర్లు పాతయే ఉండాలి, మనకి ఎందుకు వీళ్ళ పేర్లు, ముస్లింల పేర్లు ఎందుకు పెట్టాలి? అసలు నేనేమంటానంటే ఒకటే నా అభిప్రాయం, పేరు మార్చడం వల్ల నిజంగానే ఇక్కడి బతుకులు మారతాయి అంటే నేను ముందు అభినందిస్తాను. మారవు. కాంగ్రెస్ లో 50 ఏళ్ళు పాలించిరా, 20-30 ఏళ్ళు బీజేపీ వాళ్ళు పాలించిరా,
మరి రెండు పాలించినప్పుడు ఈ దేశంలో ఏమైనా నిర్మాణాత్మకమైనటువంటి మౌలిక బతుకులు మారినాయా? ఇంకా ప్రతి ఎన్నికల మేనిఫెస్టోలో పేదరికం కోసం సంక్షేమం కోసం అనే కానీ బతకవచ్చు. డెవలపింగ్ ఏరియా నాట్ డెవలపింగ్. ఈ తెలంగాణ రాష్ట్రంలో తెలంగాణ జానపదాల నిర్మాణంలో లేదా వాటిని వెలికి తీయడంలో బతికించడంలో తెలంగాణ సంస్కృతిని ప్రతిబింబించడంలో ఒక 10 మంది గొప్ప గొంతుతో తమ కళ ద్వారా కాపాడిన వ్యక్తుల్లో ఒకరు ఒక లెజెండరీ మహిళ మన రేలారేల గంగక్క. సో ఆ చెల్లెలు తను మాత్రమే మంచి వక్తగా లేదా మంచి గాయకురాలిగా మిగిలిపోకుండా ఎంతో మంది తమ్ముళ్ళని ఎంతో మంది చెల్లెళ్ళని మారుమూల పల్లెల వాళ్ళు. సో ఆ విషయంలో నాకు గంగ అనే చెల్లెలు చాలా గౌరవప్రదం. ఎందుకంటే చాలా మంది కళాకారులు సినీ రంగంలో చూస్తుంటాము, వాళ్ళే పరిమితమై ఉంటారు, కుటుంబము బంధువులు వాళ్ళే పరిమితమై ఉంటారు. కళారంగంలో తోటి కళాకారులను గుర్తించి ప్రోత్సహించడం అనేది చాలా ఉన్నతమైన లక్ష్యం. కళారంగంలో చాలా మంది పోటీ పడతారు తప్ప పక్కలను ప్రోత్సహించారు. నేను పోటీ అంటే అక్క అంటే మహనీయుల మీద పాట పాడింది అట్లా బ్లాక్ డ్రెస్సులతో తీసుకున్నారు కదా. ఆ చాయిస్ అప్పుడు నాకు కూడా కాల్ వచ్చింది, అస్తావా తమ్ముడు నల్ల చెప్పకపోతే అక్కతో. అప్పుడు వేరే ప్రయాణం ఉండి అక్కడ దగ్గరికి పోలేకపోయినా మిస్ అయిపోయింది. యాక్టింగ్ చేయడానికి అప్పుడు మన అందరు బ్లాక్ షర్ట్లతో మనోళ్ళే ఉంటారు. అప్పుడు ఫోన్ లో మేము కూడా పంచుకున్నాం కదా, లోకేష్ అన్న, రాకేష్, వేదాంత్. అయితే మా తరపున మా చిన్న రుణం ఏంటిదంటే దయచేసి మాకే రివర్స్ బాకీ. మాకు మీరు 10 పాటలు భక్తికి పాడితే 10 పాటలు జానపదాలు పాడితే అలా కనీసం 2 అన్న సమాజం ఎదుర్కొనే సమస్యల మీద వాడాలని మా విన్నపం. ఓకేనా? మీరు అనుకోవాలి, టిక్కు పెట్టుకోవాలి. ఇగో 10 జానపదాలు వాడినా 1 సమాజ సమస్య, ఇగో 10 నేను దేవుళ్ళ పాటలు వాడినా 1 సమాజానికి చైతన్యం. అట్లా వరుసగా మీరు ఆణిత్యాలు ఇవ్వాలని. ఏం చైతన్యం ఏదన్నా వాడితే ఏమంటారు? అరే నిజం రచలే, మధుప్రియ అంత మంచి గాయకురాలు, డాన్స్ పాటలు పాడుతుంది, రాస్తుంది, యాక్టివ్గా ఉంటుంది. ఆ బిడ్డ ఏ పార్టీ వాళ్ళని కాదన్నది. బీజేపీ వాళ్ళు వెళ్ళినా ప్రేమగా విద్యాసాగర్ రావు సార్ దగ్గర కూర్చుంటుంది, గద్రాన దగ్గర కూర్చుంటుంది, చంద్రబాబు నాయుడు టీడీపీ వాళ్ళు పిలిచిన వెళ్ళి. నేను ఒక గాయకురాలిగా అందరికి శివుడి గురించి మంచి భక్తి పాట పాడితే అక్కడ ఉన్న వాళ్ళందరూ అనుమతి తీసుకుంటే ఆమెను కూడా ట్రోలింగ్ చేసి మనం ఇప్పుడు అనొద్దు కానీ పాత సినిమాలలో తిరుపతి గర్భగుడిలో జయలలితతో పాటుగా డాన్సులు లేవా? అంటే వాళ్ళు ఆ కమ్మ కాపు బ్రాహ్మణ క్షత్రియ వైశ్యులు లేకపోతే నాయుడు ప్రొడ్యూసర్లు కెమెరాలు ఉంటేనేమో వాళ్ళ జోలికి పోరు. బహుజన బిడ్డలో మీరు విమర్శిస్తే అది మా కాలేజ్ ఆర్జీవి విమర్శిస్తే అది నార్మల్ అయిపోతుంది. నాకు ఆ రోజు నేను అప్పుడు అనిపించింది, ఒరే ఆ చెల్లె వాడింది భక్తి పాట, ఆ పాట వల్ల భక్తి పెరుగుతుంది, ఇంకా డీజే పెట్టుకొని దేవుడి కానీ డాన్స్ చేస్తారు, ఇంకా పెద్దగా అవుతుంది. ఆమె ఏం చెడుగా వాళ్ళే ఆడ అశ్లీలత కూడా లేదు, దేవునికి ప్రచారం చేసింది. టెంపుల్ కూడా పబ్లిసిటీ అవుతుంది కదా, కాళేశ్వరం టెంపుల్. పోనీ వీళ్ళు మాట్లాడేటోళ్ళు అక్కడికి వెళ్ళి అక్కడ దోపిడిని పీడలను పోగొట్టి అక్కడి పవిత్రతను పెంచడానికి అంటే లేదు, వీళ్ళంతా యూట్యూబ్ కోసమో లేకపోతే ఉట్టికని గట్టిగా అరిస్తే పాపులర్ అవుతామని పిచ్చి వేషమే తప్ప నిజంగా బ్రదర్ భక్తి విలువలతో కూడిన భక్తి సమాజానికి అవసరం, విచక్షణతో కూడిన భక్తి అవసరం, విజ్ఞత, సంస్కారం, ఓపిక. నేను మత ప్రచారాన్ని నేను వ్యతిరేకిస్తా, మత మార్పిడులను నేను వ్యతిరేకిస్తా, మత మార్పిడులను ప్రోత్సహించడం తప్పనంట.
కానీ నువ్వు విలువలను ఎక్కడ పెంపొందిస్తున్నావు? పాము తన పిల్లల్ని తాను మింగినట్టుగానే ఇదే ఇస్లాము మతరాజ్య స్థాపన కోసం ఉగ్రవాదాన్ని ప్రోత్సహించింది. ఇప్పుడు అది ప్రపంచ దేశాల ముందు దోషిగా నిలబడ్డది. ఈరోజు ఉగ్రవాదం పేరుతో తీవ్రవాది పేరుతో కనిపించగానే మంచి ముస్లింలందరూ వాళ్ళు నిజాయితీ పరులని ప్రతిసారి నిరూపించుకోవాల్సిన పరిస్థితి ఏర్పడ్డది. నేను మంచి పాము గుడ్లను మింగినట్టుగా పాము పిల్లలను మింగినట్టుగానే ఈ మతాలన్నీ వాళ్ళ మతస్థులని వాళ్ళ మతాలే మింగుతాయి. ఈరోజు కరాచీ బేకర్ని పలగొట్టినోడే రేపు కింద మీద మండి ఈ మైసూరోడు ఎవడు రాని మైసూరు బజ్జీ మీద దాడి చేస్తాడు, బెంగళూరు బేకర్ మీద దాడి చేస్తాడు, మరాఠోడి మీద దాడి చేస్తాడు, ఖచ్చితంగా రాజస్థాన్ టీ స్టాల్ మీద దాడి చేస్తాడు. ఒక్క కాడ ఆగిపోదు. ఇది భేదాభిప్రాయం అనే విష చుక్క నాటేళ్ళు లోపం కేంద్రంగానో దోపిడీ కేంద్రంగానో కాలుష్యం కేంద్రంగానో క్వాలిటీ విషయంలోనో నువ్వు దాన్ని ప్రశ్నించే హక్కు ఉంది. ఇప్పుడు కరాచీ అనేది మనకి ఎందుకు లేదు వెళ్ళించడు, కానీ వీడు దాంతాడు వాడు దాన్ని ఇచ్చుకుంటాడు. ఇప్పుడు బయటపడ్డది కదా, అది ఎవరు ఓనర్ ఎవడనేది బయటపడ్డది కదా. అసలు ఇన్ని రోజులు కరాచీ అనే పేరు పాకిస్తాన్ ఉంటుందని ఎవరు ఫేమస్ అయింది ఈ పేరు అక్కడిది. ఇంటెలిజెన్స్ నీ కడుపులో పుట్టి 5వ తరగతి చదివిన ఆ చిన్నదానికి తెలిసింది. కామన్ పీపుల్ కి దేవుడు అంటే ఏంటో తెలుసా? కామన్ పీపుల్ కి దేవుడు అంటే ఏంటో తెలుసా? పొద్దుగా లేచి స్నానం చేసినాక వాళ్ళ ఇంట్లో ఒక దేవునికి సంబంధించి ఒక ఫోటో ఉంటుంది, ఆడి పోయి కడుపు నిండా దండం పెట్టుకోవడమే భక్తి కామన్ పీపుల్ కి. ఎవరన్నా చూడు, నువ్వు వాడికి చెప్పకపో, పొద్దుగా లేచి స్నానం చేసి దేవుని కాడికి పోతాడు, నచ్చిన దేవుడు వాడికి నచ్చిన దేవుని కాడికి పోతాడు, ఖచ్చితంగా బొట్టు పెట్టుకొని దండం పెట్టుకొని బయటకు వస్తాడు. ఆ తర్వాత అక్కడ ముస్లింలో కనిపించినా ఇట్లా అంటాడు, ఆడ క్రైస్తవులో కనిపించినా ఇట్లా అంటాడు. వీళ్ళను అరే వాళ్ళు మన దేవుడు కాదురా, మన దేవుళ్ళు అంటే ఇదే, మన నినాదం ఇది, మన మతం ఇది, మనం వేరురా అని చెప్పేసి నువ్వు వేరు అని చెప్పేసి సమాజానికి విదేశీ ఆర్య బాపన్, అందులో కూడా చెడ్డ బాపన్ వాళ్ళనే అనాలి. మేమంతా మూల భారతీయులము, ఆది భారతీయులము. పెద్ద భక్తురాలైనా కూడా నాస్తికులను నిలిచి అన్నం పెట్టింది. ఇది నిజమైన భక్తి అంటే. నమ్మదు కానీ ప్రచారం చేయాలన్నా అంతే. ఇప్పుడు బై మిస్టేక్ లా ఏసఐ పాటకు ఒక ఆఫర్ వచ్చి ₹1,00,000 ఇస్తామమ్మా ఏసఐ పాట వాడమంటే నా గొంతు మంచిగా ఉన్నది, నాకు వాడాలని ఉన్నది, ₹1,00,000 తీసుకోవాలని ఉన్నది, సరే యేసు ప్రభువుని మొక్కేటోళ్ళు కూడా అభిమానులు ఉన్నారని అనిపించినా ఇప్పుడున్న పరిస్థితుల్లో తన వాడితే క్రైస్తవ పాట పాడింది గంగా అని ఏడంటూ అనే భయం ఉన్నది. ఇప్పుడు సింగర్ అన్నప్పుడు అందరికి వాడతారు కదా, పాటలు పాటలు అందరూ పాటలు పాడతారు కదా, అన్నది అవును అసలు కళకు మతాన్ని అంటే హిందూ ప్రోగ్రామ్స్ ఎక్కువ చేస్తారు. వాడికి నీ వ్యక్తిత్వం ఏంటిది, నీ గొప్పతనం ఏంటిది అనేది కళాకారులకు కళకు కులం ఉండదు మతం ఉండదు అన్న. ఈ పార్టీలను ఊయడం, వీళ్ళకి వాడాలి వాళ్ళకి వాడాలి, ఇట్లుండాలి అట్లుండాలి, ఇట్లా రూల్స్ కొంతమంది కామెంట్లలో చెప్తుంటారు కదా, అది కొంచెం బాగా అనిపిస్తుంది. అంటే మేము ఎదిగిన తర్వాత ఇవన్నీ రంగులు అద్దుతారు కదా, అవి అసలు అట్టడుగు స్థాయిలో ఉన్నప్పుడు మరి ఎవరు మాట్లాడరు ఎందుకు? మేమంటే ఇట్లా ఉన్నాం కానీ ఇంకా మాకంటే టాలెంటెడ్ ఉన్న వాళ్ళు గ్రామీణ ప్రాంతాల్లో చాలా మంది ఉంటారు. ఏజ్ తో సంబంధం లేకుండా బయటకు వస్తారు ఇప్పుడు అమ్మమ్మలు అవ్వలు అందరూ. మరి వాళ్ళకి ఎవరు వాళ్ళ గురించి పెట్టారు ఎందుకో? మొన్న యుద్ధం ప్రకటించగానే హాస్పిటల్ల పైన ప్లస్ గుర్తు వేయండి అని చెప్పి ప్రకటించింది. యుద్ధం జెనీవా ఒప్పందం ప్రకారంగా బాంబులు వేస్తే వైద్యశాల మీద బాంబులు వేయకూడదు, అదొక అంతర్జాతీయ ఒప్పందం పెట్టారు. ఒక హాస్పిటల్ ఎట్లయితే రోగులకు ప్రాణం కాపాడాలనుకుంటుందో ఈ మానవ సమాజ నాగరికతను, సమకాలీన విషయాలను, సంస్కృతిని
సజీవంగా ముందు తరానికి అందించేది కళ. ఆ కళకి మతాన్నో కులాన్నో దైవత్వం అంటే కదా ఇట్లా ఇదే ఎస్పి బాలసుబ్రహ్మణ్యం లాంటి వాళ్ళు ఏ సినిమాకు ఎటువంటి పాట అయినా వాళ్ళకేం వాళ్ళకేమో చేయరు. ఈ అప్కమింగ్ వాళ్ళు వీళ్ళని డిమోరలైజ్ చేసే అవకాశం ఎక్కడెక్కడ ఉందో అక్కడ చేసి పడతారు. సో ఏది ఏమైనా తెలంగాణ గొప్ప గాయని మంచి మనిషి అయినటువంటి గంగక్కింటికి రావడం జరిగింది. గతంలో ఈ మహానుభావుల పాటలు చూసి సన్మానించడానికి వచ్చాను. అప్పుడు సన్మానించి వెళ్ళాను. అప్పుడే అన్నది ఒక్కసారి వదిన తీసుకుని రావచ్చు కదా అన్నయ్య అని. ఒక్కసారి వచ్చినా ఇక మళ్ళీ రెండోసారి రానిగా ఈసారి పిల్లలను కూడా తీసుకొని వస్తా అన్నాడు. అయితే మీ దగ్గర 2 సార్లు వచ్చి అయిపోయింది. నువ్వు ఒక్కసారి భావం తీసుకోను లేకపోతే అటు ముఖాను పోయేటప్పుడు ఇక మా అన్న వదిన ఉంటారు అని ఒక బుక్కడి షాయిదా అయిపోతే మళ్ళీ రెండోసారి ఫస్ట్ మీరు ఉండాలి అంతే. వదిలింటారు కదా అన్న లేకపోతే అన్నేమో డ్యూటీకి వెళ్తాడు. నా పాత్రే ఉంటుంది. థ్యాంక్ యూ అచ్యుత్. చివరగా ఒక మాట ఫ్రెండ్స్, 10 మంది కలిసి ఫోన్లన్నీ పక్కన పడేసి ప్రశాంతంగా కడుపు నిండా మాట్లాడుకోండి. దానివల్ల మానసిక రోగాలు తగ్గుతాయి, కడుపులో బాధలు పోతాయి, కడుపు నిండా నవ్వితే ముఖానికి ఎక్సర్సైజ్ అవుతుంది, హార్ట్ అటాకులు రావు. ఇది అందరూ ప్రాక్టీస్ చేయాలని ఖాళీగా వీకెండ్స్ అప్పుడు లేదా మామూలు డేస్ అప్పుడు ఇంటికా వండడు కాకుండా దగ్గరలో 10-20 కిలోమీటర్లలో మన మనసుకు నచ్చిన వాళ్ళు ఏ మతమన్నా కానీ ఏ భక్తితో అని ఉండండి పోయి కడుపు నిండా మాట్లాడుకునే సంస్కృతిని డెవలప్ చేసుకోవాలని మనసారా కోరుతూ మరి ఈ రాత్రి 11ంటికి రాగానే ప్రేమతో 3 రకాలుగా పెట్టి కడుపు నింపినటువంటి ఆ ప్రియమైన తెలంగాణ గొప్ప కళాకారిణి చెల్లెలికి గంగకి కృతజ్ఞతలు తెలియజేస్తూ జై భీమ్, జై అక్క ఒకసారి చూడవా కాదు మేము ఏం చేసినామని పెడుతున్నారా. ఫస్ట్ టైం వదినే వచ్చింది కదా నా మా ఇంటికి అన్న ఒక్కసారి చూడవా. మనం ఫోన్ చేసినప్పుడే అక్క ప్రిపేర్ అయ్యింది. థ్యాంక్ యూ వదిన. మళ్ళీ పిల్లలు తీసుకురండి వాటికి అన్ని అర్థమవుతున్నావు.